ఎవరి దగ్గర లేవా? ఉన్నాయి కదా, నింటాయి. ఎందుకు నిండో? ఖచ్చితంగా నింటాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాది ఇందాక ప్రసాద్ చెప్పినట్టు దయచేసి అమ్ముకోవద్దండి. ఎందుకంటే నేను ఇది చాలా పల్లెల్లో చూసాను. సబ్సిడీ వస్తుంది, మనం పెట్టినది 2000 3000, అమ్మేద్దాం మనకు 20,000 10,000 మిగులుతుంది అని ఆలోచన వస్తుంది. నాకైనా వస్తుంది, ఎవరికి రాదు చెప్పండి ఆలోచన. దయచేసి చేయొద్దండి. ఎందుకంటే కేవలం ఒక నియోజకవర్గంలో ఒక భాగం వరకే దాదాపు ప్రభుత్వం ఈరోజు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు బాగుపడాలా, మీకు బాగుండాలా అని చెప్పి ఈరోజు ముందుకు వచ్చి ఈ పరికరాలను ఈరోజు మీకు ఇస్తాను. దయచేసి సద్వినియోగం చేసుకోండి. మళ్ళా ఈ అవకాశం రాదు. ఎందుకంటే ఇప్పుడు చేసే విధం అంతా మారిపోయింది. మీ ఆధార్ కార్డు లింక్ అయిపోతుంది, మీకు ఆన్లైన్లో ఏం వచ్చిందో ఏం రాలేదో అన్నీ తెలిసిపోతుంది. మీకు రాలేదు అని మళ్ళీ అప్లై చేసుకున్నారంటే రాదు మీకు. ఉదాహరణకి ఇది కూడా చెప్తాను నేను. ఆ కాలంలో అంటే నేను మాట్లాడేది 80లు 90ల్లో, 80లు 90ల్లో ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ప్రభుత్వం ఒకటి అనౌన్స్ చేసింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అవగాహన లేకపోతే ఏం చేసినారు, అందరూ ప్రతి ఒక్కడు తీసుకున్నాడు, అమ్మేసినాడు. ఈ రోజు ఆ రోజు అయితే ఎవరైతే అమ్ముకున్నారో ఈ రోజు ఇల్లు రావాలంటే వాళ్ళకి ఎంత కష్టమైపోయిందంటే, ఒకవైపు చూస్తే బాధ, తెలియనితనంతో ఆ పని చేసుకున్నాడు. ఈరోజు ఇల్లు రావాలంటే రాని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే దయచేసి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకోండి మీరంతా. అదేవిధంగా వర్షాకాలం మొదలైంది. ఈ తూరి ముందే వర్షాలు పెద్ద లేవంటున్నారు, అయినా కూడా జాగ్రత్త పడండి. ఈరోజే చూశారు ఎంత పెద్ద వాన పడిందో. అనుకోని అంత పెద్ద వాన ఈరోజు ఉంటుందని చెప్పి, అందుకే హాయిగా ఇక్కడే ఓపెన్ ప్లేస్లో పెట్టిండాను నేను. వచ్చేటప్పటికి ఏమైంది, నడిచేదానికి కూడా వీలు కాలేదు. పిల్లలు స్కూల్ కూడా మొదలవుతున్నాయి, నిన్నతో మొదలైనట్టున్నాయి. నిశ్శబ్దం అయిపోయింటుంది ఇల్లంతా, అల్లరి లేదు, ఏమీ లేదు. ఏమ్మా నిశ్శబ్దం అయిపోయిందా లేదా ఇల్లంతా? పిల్లల గురించి కూడా జాగ్రత్త పడండి, ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, రోంత శ్రద్ధ పెట్టండి వాళ్ళ పైన. ఎంతమంది పవర్ లూమ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ? మీకు పవర్ లూమ్స్ ఉన్నాయా? ఎవరికన్నా నీకుందా? ఎట్లుంది మీకు విద్యుత్ ఇప్పుడు వచ్చిందా, స్టార్ట్ అయిందా? ఎందుకు రాలేదు నీకు? 3 ఫేజ్ కరెక్ట్ మళ్ళీ మారుతా ఉందా ఇప్పుడు మీ ఊర్లో స్టార్ట్? నువ్వు ఎక్కడ పడవన్నా, నువ్వు ఎక్కడ ఉండేది? మన గన్నవరపల్లి కాలనీ, మన దాంట్లో స్టార్ట్ అయిందా 3 ఫేజ్ కన్వర్షన్ చేయడము? ఇంకా స్టార్ట్ కాలేదు. అవును, వీళ్ళకి ఇప్పుడు నిన్న మనం మాట్లాడినప్పుడు ఏం చెప్పినారు? 3 ఫేజ్ కన్వర్ట్ కావాల్సింది కదా. కన్వర్ట్ అయినాక వస్తుంది, చాలా వరకు వేరే వాళ్ళ దగ్గరికి అయితే అంతవరకు వచ్చింది. మళ్ళీ మిగతా వాళ్ళు ఏమైంది? మీ 200 యూనిట్లు స్టార్ట్ అయిందా మీకు? మీరందరూ పొందుతున్నారు, లబ్ధి పొందుతున్నారు లేదా? ఎవరికన్నా ఏమన్నా సమస్య ఉందా దాంట్లో? ఏమ్మా వస్తుందా? ఇబ్బంది అయితే ఏం లేదు దాంట్లో. ఈ పవర్ లూమ్స్ది కూడా నేను మాట్లాడాను, ఖచ్చితంగా 3 ఫేజ్ ఉండాలంటున్నారు. ఈ కొత్త సిస్టంలో మారుస్తూ వస్తున్నారు. నెక్స్ట్ నాకు తెలిసి పప్పూరు కూడా మారుతుంది. మారినాక మెల్లిగా ఇటు సైడ్ తాడపత్రి మండలం కూడా వస్తాను, అక్కడ కూడా మారుతుంది. అప్పుడు లోపల తొందరగా ఏమైనా చేయగలిగితే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీ నుంచి ఏమన్నా మాట్లాడాలా, అడగేది ఏమన్నా ఉందా? అది తొందరగా మిషన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎలా మోసుకెళ్తారు ఇప్పుడు దీన్ని? ఆటోనా? ఆటో చాలా తెలిసి చాలా వరకు అందరు దగ్గరలోనే ఉండింటారు. ఒకటే ఆటోలో 2-3 పడతాయేమో. ఏమ్మా పడతాయా లేదా? ఏమన్నా పడతాయా? ఒక ఆటోలో 2 పడతాయా? అంతేనా? సీట్లు కింద వేసి ఒక 4 పట్టేది వస్తాయి. రైట్, సంతోషం.
మళ్ళా అడుగుతున్నా, మీరు ఎవరన్నా ఏమైనా మాట్లాడాలంటే ముందుకు రండి దయచేసి. ఏమైనా చెప్పేది ఉందా? ఏమ్మా రామ్మా మాట్లాడి, ఏదో మాట్లాడి చెప్పండి, ఎవరో ఒకటి ఏదో ఒకటి. ధన్యవాదాలు ఇవ్వద్దు, ధన్యవాదాల కోసం ఇంత దూరం రాకలేదా మాడేంటి నువ్వు అంటే మీరు చెప్తే మేము తెలుసుకుంటాం. రేపు పొద్దున పైన మాట్లాడేదానికన్నా మాకు ఏదన్నా ఉంటుంది. సో అందుకు అడుగుతున్నా, ఎవరైనా రావచ్చు, మీరైనా మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. రైట్, సంతోషం. ఎక్కువ సమయం తీసుకోను, ఇప్పటికే లేట్ అయింది. ఛాన్స్ సేపు నుంచి కాసుకున్నాం నీళ్లు పోయేదానికోసం అని చెప్పి. మీ అందరు గమనించింటారు, ఖచ్చితంగా నేను ప్రతి వార్డు ప్రతి వీధి ఏడవ దగ్గర తిరుగుతూనే ఉన్నాను. రోజు వస్తాను, ఎక్కడన్నా మిస్ అయ్యింటే ఖచ్చితంగా తొందరలో వస్తాను. మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉంటే కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే సాయంత్రం అయితే ఖచ్చితంగా ఏదైనా పళ్ళన్నా వాడన్నా తిరుగుతూనే ఉన్నాను కాబట్టి వస్తాను. అదేవిధంగా అంతకంటే ముందు నేను రాకముందే కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం స్వచ్ఛాలన్నీ స్పందించండి. అక్కడికి పోయి మీరు మాట్లాడండి వాళ్ళతో. అక్కడ మీకు స్పందన దొరకకపోతే మాత్రం దయచేసి మీరు ఆఫీస్కి వచ్చి నాకైనా చెప్పొచ్చు. ఆఫీస్లో ఆడ నా పిఏ కానీ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతో అయినా చెప్పిపోతే ఖచ్చితంగా మీకు తొందరలోనే స్పందన వస్తుంది దానిపైన. రైట్, థ్యాంక్ యూ. మాట్లాడతామా? మాట్లాడతామా? అవునమ్మా, మొన్న వచ్చింది కదా, నేను మాట్లాడినాను. ప్రాసెస్లో ఉందమ్మా, అది వస్తుంది. మామూలుగా అయితే టైం పడితే ఇన్సూరెన్స్ ఎప్పుడు, ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కదా, నాకు బస్సులు గిస్సులు ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కాబట్టి టైం పడతాయి, అవి వస్తాయి ఖచ్చితంగా. నేను రీసెంట్గా దాదాపు ఒక వారం కిందట కూడా మాట్లాడినా దాని గురించి. ప్రాసెస్లో ఉంది, ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నారు. నేను అయినా కనుక్కొని చెప్తా. ఉదయం నంబర్ తీసుకో, అక్కది మాట్లాడుతా, అయిపోయినా నంబర్ తీసుకో, నంబర్ తీసుకో, నేను మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తాను. దాని స్టేటస్ ఏంటో నేను కనుక్కొని చెప్తాను. అదేవిధంగా మీకు ఎలా ఉందమ్మా, ఉచిత బస్సు ప్రయాణిస్తున్నారా లేదా? మీరు ఎవరు వద్దా? మిమ్మల్ని అడగలేదు నేను, నాకు అది అర్థమైంది. నేను కూడా గుర్తు పెట్టుకోలే, ఎప్పుడైనా మనం లాస్ట్ వాళ్ళే ముందు ఫస్ట్. నువ్వు అట్లా చేస్తేనే నీకు ఇంట్లో హాయిగా ఉండేది, లేకపోతే ఇంకంతే. ఏమ్మా యాడికి పోవట్లేదా? బస్సు ఫుల్లా? ఏటికమ్మా గిల్టీ? నాకు అర్థం కావట్లే, నాకు చెప్పు నీకు. ఎందుకు గిల్టీ, ఎందుకు నాకు అర్థం కాదా? అట్లానా? నువ్వు పట్టించుకోవద్దు, మనకు పని అయిందా లేదా, మనం ముందుకు పోయామా లేదా, అంతే అంతే కదా. ఇంట్లో ఉండేదే బెస్ట్ అంటావా? ఏం బస్సు ఏమో కానీ ఉచిత బస్సు వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడ రిక్వెస్ట్లు ఎక్కువైపోయినాయి. మా ఊరికి బస్సు అయ్యింది. డిపోకి ఫోన్ చేశానంటే బస్సులు అయిపోయినాయి సార్, లేవు సార్, మళ్ళీ కొత్త ఆర్డర్ పెట్టాలంటున్నాను. వాళ్ళది వాళ్ళ బాధ, మీది మీ బాధ. మీ చెప్పమ్మా, అదే మేలంటావా? డబ్బులు ఇచ్చిపోయేది మేలంటావు. సో క్యాన్సిల్ చేద్దామా మళ్ళీ అట్లయితే? ఇది అదే మేలంటావా? ఎట్లున్నాయి మీ గ్యాస్ సిలిండర్లు? ఎట్లున్నాయి? మీ అందరికి వస్తాయి గ్యాస్ సిలిండర్స్? వస్తున్నాయి మీకు? ఏమ్మా మీకు వస్తాయి సిలిండర్స్? సో ఇవి వచ్చి పోయిన సంవత్సరం అంతా మీకు రావాల్సిన 3 సిలిండర్లు మీకు వచ్చినాయా? దాంట్లో అయితే సబ్సిడీ గిబ్సిడీ అంతా పడుతుంది. దాన్ని డబ్బులు పడినాయా మన అకౌంట్లో? పడినాయి. ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ గ్యాస్ సిలిండర్స్? ఇక్కడ ప్రభుత్వం ద్వారా చేయొద్దండి. మళ్ళీ ఎంతమంది ఉన్నాయో తెలుసుకొని మేము కూడా ఉన్నాయా లేదా, ఎంతమంది కూడా. ఏమన్నా నీకు లేదా? మన చేయొద్దారా మరి ఉంటే? మీకు ఎవరికి లేదా? మన ఏమి చెప్పాలని లేదా? ఉన్నాయా లేదో? సంతోషం. అదే కదా, మా అమ్మ మొన్ననే అనింది, పొయ్యి పైన పెట్టేటోళ్ళు ఎవరు ఉన్నారా ఇప్పుడు? అందరు గ్యాసే కదా అని. కట్టెలు పొయ్యి ఎవరు అని చెప్పింది. అందరు గ్యాస్లు ఉన్నాయి, మంచిదే, సంతోషం. ఇంకేమున్నాయి మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటివి? అది మీకు సంతోషం ఇచ్చేది ఏమున్నాయి చెప్పండి ప్రభుత్వం నుంచి వచ్చేది? ఏందమ్మా? ఆటనగర్లో కోట్లు ఏమున్నాయి? ఏం లేవు. మీరు కోట్లు. ఇప్పుడు నేను చెప్తా చూడు, ఆటనగర్లో స్థలాలు ఇచ్చి ఎన్నేళ్ళైంది మీకు? 5-6 ఏళ్ళ? మేము ఇచ్చి 5-6 ఏళ్ళు కాదమ్మా, ఇచ్చి 10-15 ఏళ్ళు అవుతుంది.
నీకు వైఎస్ఆర్ గవర్నమెంట్ మొన్న పోయిన ప్రభుత్వం అవునమ్మా, ఇప్పుడు చెప్తా కూర్చో. ఏం చేసింది పోయిన ప్రభుత్వము? నేను ఆల్రెడీ నీకు పట్టా ఇచ్చానంటే అది క్యాన్సిల్ కూడా చేయకోకుండా ఇంకోటికి ఇచ్చింది. ఎట్లయితుంది అట్లా? మళ్ళీ అది తప్పు ఆడ. ఎందుకు? అది సమస్యలో ఉంది కాబట్టి కాదు. ఈ రోజుకే చెప్తున్నా నేను. నాకేం పడింది అన్ని వాళ్ళు ఇచ్చినారని చెప్పి ఇంకో దగ్గర ఇది ఏడైతుంది. అడిగేది కూడా ఆలోచించాలా మీరు. ఊరికే దాని బదులు వేరే దగ్గర ఇవ్వాలంటే అంటే వదిలేస్తా. అప్పుడు ఎందుకు తీసుకున్నావు? అప్పుడు ఎందుకు కనుక్కోలే నువ్వు? అదే మీ అందరు చేస్తానే తప్పు కూడా. 1994లో హుస్సేనపురంలో బీడీ కార్మికులకు అని చెప్పేసి పట్టాలు ఇస్తే ఏం చేసినారు పోయిన ప్రభుత్వం? ఇదే విధంగా ఎవడికి పడితే వాళ్ళకి ఇచ్చేసినారు. అంటే మీకు గొడవ పెడుతుంది. నువ్వు అన్నంటే నేను అంటున్నా, కొత్త స్థలం ఎతకండి. మీరు ఇచ్చినంటే బాగుండిండు. ఉన్న వాళ్ళకి ఎందుకు కొట్టగొట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇవ్వాలా? ఇది రాజకీయం అక్కడ కూడా మీతో. మీరందరూ కూడా ఇల్లులు ఏమైనా లేకపోతే మీ సచివాలయం ఏవైతే ఉన్నాయో మీ సమీపంలో మీ కిందికి వచ్చే దగ్గరికి పోయి అప్లై చేసుకోండి. చాలా మంది నా దగ్గరకు వస్తారు, మేము 10 సార్లు అప్లై చేసాం, 20 సార్లు అప్లై చేసాం, 100 సార్లు అప్లై చేసాం. పని ఎవరిది? మంది పని. ఇల్లు లేనిది ఎవరికి? మనకి ఇల్లు లేనిది. 10 సార్లు కాకపోతే 20 సార్లు అప్లై చేద్దాము. ఎందుకంటే మీకు కనిపించేది నేను ఒక్కడినే. ప్రస్తుతానికి మీ ముందర ఉండేది ఎవరు? నేను ఒక్కడినే. కానీ నాకు కనిపించేది 2.5 లక్షల మంది కేవలం ఒక నియోజకవర్గంలో. 2.5 లక్షల మందికి ఒకటేసారి అయితే ఇల్లు ఎవరికి శాంక్షన్ కావు, అవునా కాదా? ఈసారి ఒక 10 మందికో 100 మందికో శాంక్షన్ అయితే మళ్ళా పెట్టుకోవాల్సిందే. నేనైనా మీ ఇంటికి రాకపోతే నన్ను మనిషి గుర్తున్నా పెట్టుకుంటావా? ఇన్నిసార్లు వచ్చినా కూడా మీ ఇంటికి, మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏమ్మా మీకు నీళ్ళు వస్తున్నాయా, మీ డ్రైనేజ్ బాగుందా, అన్నీ బాగున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడుగుతా అంటే కూడా మొన్న ఒకరు అడిగారు నన్ను, ఎలక్షన్లు ఉంటే తప్ప రావు నువ్వు అని. ఎలక్షన్లు ఉంటే తప్ప రావు. నాకు ఈరోజు ఏం ఎలక్షన్ ఉంది అని అడిగినా నేను. ఆయన ఒకటే అడిగినాను, ఈరోజు నాకు ఏం ఎలక్షన్ ఉందా ఆ రోజు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు? ప్రతిరోజు మీరు ఈ సోషల్ మీడియా ఫాలో అవుతారో లేదో తెలియదు కానీ ప్రతిరోజు ఒక గ్రామము, ఒక వార్డు ఖచ్చితంగా తిరుగుతున్నాం. సో మీరు కూడా అక్కడికి వచ్చినప్పుడు అనద్దండి నేను ఎన్నిసార్లు అప్లై చేశాను, 30 సార్లు అప్లై చేశాను, 40 సార్లు చేయాల్సిందే. 10 సార్లు కాకపోయినా 20 సార్లు. ఎందుకంటే ఆ వచ్చే 100 మందిలో నువ్వు ఉండకపోవచ్చు, ఇంకోసారి రావాల్సిందే. కానీ మీకు మంచిదైంది ఈసారి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువైంది. ఒకసారి ఎవరికన్నా ఇల్లు అనేది శాంక్షన్ అయిందంటే ఖచ్చితంగా మళ్ళా వాళ్ళు అప్లై చేయలేరు. అందుకు కొత్త వారికి ఛాన్స్ దొరుకుతుంది ఈజీ. ఎందుకు అయిందంటే కంప్యూటర్ యుగం, అన్నీ ఆన్లైన్లో ఎక్కుతున్నాయి. ఈరోజు ఈ పరికరాలది కూడా మీ పేరు ఎక్కిపెట్టుందండి. ఏమన్నా అంతేనా, లేకపోతే మళ్ళా ఎన్నిసార్లు అప్లై చేయొచ్చా? ఏమో నాకేది అడుగుతున్నా. ఒక్కసారి మీ అందరినీ కోరేది ఏంటంటే దయచేసి సద్వినియోగం చేసుకోండి, అమ్ముకోవద్దండి, వాడుకోండి. మీకు ఉపయోగపడుతుంది కదా ఇది, లేదా? పడుతుంది కదా, రైట్? థ్యాంక్ యూ. ఇంత దూరం వచ్చారు, కలుద్దాం మళ్ళా తొందరలో. ఎప్పుడు కానీ మీకు ఏమన్నా సమస్యలున్నా ఏమున్నా డైరెక్ట్ నా దగ్గరికి రండి. మీకు ఎవరితో అవసరం లేదు, మీరే వచ్చి కూర్చొని నాతో మాట్లాడుకోవచ్చు. వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాను. ప్రతి సమస్య తీరుతుందని అయితే నేనైతే చెప్పలేను, కానీ ఖచ్చితంగా అది ఎటువంటిదైనా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.